బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో యాంటీజెన్ పరీక్షలు చేశారు. దాంతో పాజిటివ్గా తేలింది. ఐసోలేషన్లో ఉండాలని సీఎంకు సూచించారు. ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు కేసీఆర్. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సాగర్ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత నుంచి సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్లో కరోనా వైరస్ పంజా విసిరింది. ప్రచారం నుంచి పోలింగ్ వరకు పాల్గొన్న నేతలందరికీ కరోనా సోకింది. ప్రచారంలో వందలాది మంది పాల్గొనడంతో కరోనా విజృంభించింది. ఆ తర్వాత పోలింగ్ రోజున శరవేగంగా విస్తరించింది. దాదాపు 160 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో పాటు కుటుంబం అంతా కోవిడ్ బారిన పడ్డారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డికి కూడా కోవిడ్ సోకింది. దాంతో ప్రచారంలో పాల్గొన్న నేతలందరూ ఐసోలేషన్కు వెళ్లారు. అవసరమైన వారు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. సాగర్ ప్రచారంతోనే విస్తరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో యాంటీజెన్ పరీక్షలు చేశారు. దాంతో పాజిటివ్గా తేలింది. ఐసోలేషన్లో ఉండాలని సీఎంకు సూచించారు. ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు సీఎం. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సాగర్ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత నుంచి సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో యాంటీజెన్ పరీక్షలు చేశారు. దాంతో పాజిటివ్గా తేలింది. ఐసోలేషన్లో ఉండాలని సీఎంకు సూచించారు. ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు సీఎం. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సాగర్ బహిరంగ సభలో పాల్గొన్న తరువాత నుంచి సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్లో కరోనా వైరస్ పంజా విసిరింది. ప్రచారం నుంచి పోలింగ్ వరకు పాల్గొన్న నేతలందరికీ కరోనా సోకింది. ప్రచారంలో వందలాది మంది పాల్గొనడంతో కరోనా విజృంభించింది. ఆ తర్వాత పోలింగ్ రోజున శరవేగంగా విస్తరించింది. దాదాపు 160 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. సీఎం కేసీఆర్ ధైర్యవంతులు, పోరాట యోధులు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకుంటారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్లో వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనబడడంతో యాంటీజెన్ పరీక్షలు చేశారు. దాంతో ఆయనకు పాజిటివ్గా తేలింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు డాక్టర్లు. ఫామ్ హౌస్లోనే ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలియజేశారు.
సాగర్ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత నుంచే సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఓవర్ టు యు. సాధారణ పౌరుల నుంచి మొదలు ఇటు వీవీఐపీల వరకు కూడా, పాలకుల వరకు కూడా ఈ కరోనా మహమ్మారి విడిచిపెట్టడం లేదు. మనం చూసాం దాదాపుగా చాలా మంది ప్రముఖులకు ఈ మధ్య కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కరోనా పాజిటివ్ గా తెలడం ప్రస్తుతం అందులో కలిగిస్తోంది. అయితే యాంటీజెన్ సంబంధించిన పరీక్ష కొన్ని చిన్న స్వల్ప లక్షణాలు ఉండడంతో యాంటీజెన్ చేశారు. యాంటీజెన్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. ఇక ఆర్టీపీసీఆర్ సంబంధించి మాత్రం ఇంకా ఫలితం రాలేదని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా రేపు తెల్లవారుజాము వరకు వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా మొత్తం మీద ఈ మహమ్మారి అయితే ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రాష్ట్రాలు, ఢిల్లీ ఆల్రెడీ వారం రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కంటిన్యూ చేస్తున్నాయి. ఇక ఆల్రెడీ తెలంగాణలో అయితే హైకోర్టు కూడా చాలా సీరియస్ గా వ్యాఖ్యానం చేయడం కూడా మనం చూసాం. ఖచ్చితంగా మీరు నైట్ కర్ఫ్యూ ప్రకటిస్తారా లేదంటే లాక్డౌన్ వైపు వెళ్తారా అనే విషయం కూడా స్పష్టం చేయాలని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేయడానికి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒక హెల్త్ ఎమర్జెన్సీ వైపు వెళ్తున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం చాలా చోట్ల మనం చూస్తున్నాం శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు అయితే మొత్తం ఇప్పటికే అక్కడ యంత్రాంగం చేతులు పేసిన పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ అదే సీను దాదాపు మెల్లమెల్లగా మిగతా రాష్ట్రాలు కూడా పాకుతున్న విషయాన్ని గమనించాలి. అంటే ఎప్పుడైతే మొదటి దశలో కరోనా వేవ్ మనం చూసామో సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొంత కఠినంగానే దీనికి సంబంధించి ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఆ తర్వాత ప్రజలు కూడా కొంత జాగ్రత్తగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సెప్టెంబర్, అక్టోబర్ వెళ్ళి నవంబర్, డిసెంబర్ అంటే న్యూ ఇయర్ వేడుకల సందర్భానికి వచ్చేసరికి ఒక్కసారిగా జనాల్లో భయం లేకుండా పోయింది. అటు వీరంతా కూడా ఎవరు కూడా మాస్క్, భౌతిక దూరం పాటించకుండా చాలా. రమణ, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనపడడంతో యాంటీజెన్ పరీక్షలు చేశారు. దాంతో ఆయనకు పాజిటివ్ గా తేలింది. ఐసోలేషన్లో ఉండాలని సీఎంకు సూచించారు డాక్టర్లు. ఫామ్ హౌస్లోనే ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ తెలియజేశారు. సాగర్ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత నుంచి సీఎం కేసీఆర్ ఐసోలేషన్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే కేసీఆర్ కి కరోనా పాజిటివ్ గా ఒక టెస్ట్ లో తేలింది. రెండో టెస్ట్ అయితే రావాల్సింది. కేసీఆర్ పర్సనల్ డాక్టర్ ఎంవి రావు గారు ప్రెసెంట్ మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం కేసీఆర్ గారికి ఏ విధంగా ఉందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయనకు ఒక టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందండి? వారు చాలా స్వల్ప లక్షణాలతో నిన్నటి నుంచి కంప్లైంట్ చేశారు. కొంచెం జలుబు, అదేవిధంగా స్వల్ప జ్వరం, అదే కొంచెం ఒళ్ళొప్పులతో నిన్న కంప్లైంట్ చేశారు. ఈ రోజు వారే టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయడం వల్ల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లో కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కన్ఫర్మేషన్ కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్ శాంపుల్స్ తీసుకున్నాము. అది మధ్యరాత్రి వరకు, దాదాపు 1 గంట వరకు ఆ రిపోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉంది. వారి పల్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, అదేవిధంగా వారి ఆక్సిజన్ శాతం 99% నిలకడగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. కాకపోతే వారు పాజిటివ్ వచ్చారు కాబట్టి వారిని హోమ్ ఐసోలేషన్ ఉండమని సలహా ఇచ్చాం. అయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి కోవిడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందంటున్నారు. ప్లస్ కేసీఆర్ గారు కొంచెం సీనియర్ అవడం వల్ల ఆయన పరిస్థితి బాగుండదేమో అనే పరిస్థితి ఉంది. మొత్తానికైతే మీరు చెప్తున్న ప్రకారం ఓకే, కాకపోతే ఎన్ని రోజుల్లో తగ్గుతుంది? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలియజేయగలరా? ఎసిమ్టమాటిక్ ఇండివిజువల్స్ సాధారణంగా మనం 10 రోజులు అబ్జర్వ్ చేయాలి. 10 రోజుల్లో వారి సిమ్టమ్స్ ఇలాగా ఉంటే వారు బయటికి రావచ్చు ప్రస్తుతం గైడ్ లైన్స్ ప్రకారం. సో ఇది సెకండ్ డే, అంటే నిన్న వారికి లక్షణం వచ్చాయి, ఈ రోజు కూడా వారికి లక్షణం పెద్దగా లేవు. ఇలాగే ఇంకొక 8 రోజులు గడిస్తే వారు పూర్తిగా, అంటే వారి విధులు మళ్ళీ ఆఫీస్ విధులు నిర్వర్తించవచ్చు. అయితే రావు గారు, ప్రెసెంట్ జనరల్ గా ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు కాబట్టి దాని సిమ్టమ్స్ ప్రెసెంట్ కేసీఆర్ లో ఏమేమి కనిపించాయి ఒకసారి క్లియర్ గా చెప్పగలరా? వారికి చాలా స్వల్ప లక్షణాలు, అంటే జలుబు, కొంచెం ఒళ్ళు నొప్పులు, అదేవిధంగా 100 డిగ్రీల లోపే నిన్న జ్వరం వచ్చింది. అది కొన్ని గంటల పాటు. ఈ రోజు జ్వరం లేదు, జలుబు తగ్గిపోయింది, ఒళ్ళు నొప్పులు లేవు. అంటే వారి లక్షణాలు దాదాపుగా తగ్గిపోయి ఈ రోజు మిగతా పారామీటర్స్ అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయి. ఇంతకు మించి వారికి ఇతర లక్షణాలు ఏవీ లేవు. అంటే వారి సిమ్టమ్స్ చాలా మైల్డ్ సిమ్టమ్స్ కింద
అంటే ఐసీఎంఆర్ క్లాసిఫికేషన్ ప్రకారం మైల్డ్ సిమ్టమ్స్ కింద వస్తాయి కాబట్టి వారికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు, కేవలం హోమ్ ఐసోలేషన్ అవసరం ప్రస్తుతానికి. అయితే ప్రెసెంట్ మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడైతే సభ నుంచి వచ్చారో అప్పటి నుంచి ఐసోలేషన్లో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఆయన లక్షణాలు ఏం కనపడలేదు, నిన్న మాత్రమే ఆ లక్షణాలు కనిపించాయంటారా? అని వారు చెప్పిన ప్రకారం నిన్న నుంచి వారికి నిన్న కొంచెం నలతగా ఉన్నారు, ఈ రోజు లేదు. సో మనం ఇది 2వ రోజుగా మనం పరిగణించవచ్చు. అయితే రావు గారు, ప్రెసెంట్ ఈ కోవిడ్ అనగానే మనకి నోస్ కావచ్చు, లంగ్స్ కావచ్చు ప్రాబ్లం అనేది అందరికీ తెలిసిన విషయం, మీకైతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ప్రెసెంట్ ఆ పల్సెస్ ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చెప్పగలరా? వారి లంగ్స్ క్లియర్గా ఉన్నాయి, ఆక్సిజన్ శాతం 99 అంటే నార్మల్గా ఉంది. సో ప్రస్తుతానికి వారికి సీరియస్ లక్షణాలు ఏమీ లేవు. ఓకే, అయితే మెడికేషన్ ఇలాంటివి ఏమైనా తీసుకుంటారా? ఎంతకాలం పడుతుంది? అంటే ఇప్పుడు సప్లిమెంట్స్ అంటే మామూలు రొటీన్ గా మైల్డ్ సింప్టమ్స్ ఇచ్చే హోమ్ కిట్ లాంటి మనం యాక్చువల్లీ మందులు ఇస్తున్నాము, డాక్సిసైక్లిన్, అదేవిధంగా జింక్, వైటమిన్ సి, అవసరం వస్తే పారాసిటమాల్ బిళ్ళలు, దగ్గు వస్తే దగ్గు మందు రాసిచ్చాము. అంతకుమించి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందులు ఏమి ఇవ్వటం లేదు వారికి. అయితే మొత్తం ఎంతమంది కేసీఆర్ గారిని పర్యవేక్షిస్తున్నారండి డాక్టర్స్ అందరూ కూడా? మేము వెళ్ళి చూసాము. తర్వాత ఇప్పుడేమో ఒక నైట్ ఒక డాక్టర్, ఒక నర్సు అక్కడ ఉంటారు, వారు ఆక్సిజన్ శాతం గమనిస్తుంటారు. ఏమాత్రం ఉన్నా కానీ మమ్మల్ని వెంటనే వాళ్ళు మాకు టచ్ లో వస్తారు. సో ప్రస్తుతానికి అంటే ఈ రాత్రికి కానీ పెద్ద సమస్యలు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వారి సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి. ఓకే, అయితే యాంటీజెన్ పరీక్షలో అయితే తెలిసింది, నెక్స్ట్ ఇంకొక టెస్ట్ చేశారు కదా, దానిలో కూడా ఎలా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైక్ ఇలాగే కంటిన్యూ అవుద్దా, ఇలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా? ర్యాపిడ్ యాంటీజెన్ పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ కూడా పాజిటివ్ వస్తుంది. ర్యాపిడ్ యాంటీజెన్ నెగిటివ్ వచ్చినప్పుడు మనం ఆర్టీపీసీఆర్ కూడా చేసి అది నెగిటివ్గా పరిగణిస్తాం, కానీ ర్యాపిడ్ యాంటీజెన్ పాజిటివ్ వస్తే దాన్ని పాజిటివ్ గానే పరిగణించాలి. ఒక ఆర్టీపీసీఆర్ ఒక్కొక్కసారి కొంతమందిలో 137% పేషెంట్స్ లో వైరస్ ఉన్నాక నెగిటివ్ రావచ్చు. ఎందుకంటే వైరస్ ట్రాన్స్పోర్ట్ వీటీఎం అంటే వైరస్ ట్రాన్స్పోర్ట్ మీడియా కానివ్వండి, ఇనాకులేషన్ కానీ ఒక్కోసారి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి వైరస్ ఉన్నా కానీ నెగిటివ్ రావచ్చు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే వారికి పాజిటివ్ ఉన్నట్టే మనం పరిగణించాలి. ఓకే, అయితే ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆయన చుట్టూ అయితే కొంతమంది ఉన్నారు. ఒకవేళ హాస్పిటలైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందంటారా? వస్తే ఎంత డిస్టెన్స్ ఉంది, అవన్నీ చూసుకున్నారా లేదా, ఎలా అండి? దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వారికి ఇప్పుడు అంత ఎమర్జెన్సీ వచ్చే అవకాశం లేదు. వచ్చినా 30 నిమిషాల వారు ఇక్కడికి చేరుకోవచ్చు. వారికి తగిన ట్రాన్స్పోర్ట్ అంటే అంబులెన్స్ కానివ్వండి అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి స్థాయిలో ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అది కాకుండా మేము కూడా ఇంకొక అంబులెన్స్ కూడా సిద్ధం చేసి ఉంచాం, అంత అవసరం రాదు. అదేవిధంగా ఒక డాక్టర్, ఒక నర్స్ ఉన్నారు, ఎప్పుడు నిరంతరం వారిని పర్యవేక్షిస్తుంటారు. సో కాబట్టి నేను ఈ రాత్రి కానీ రేపటి కానీ పెద్ద సమస్యలు వచ్చేట్టుగా అనుకోవట్లేదు. ఇలాగా ఉంటే వారికి 9 రోజుల్లో అంటే పూర్తిగా కోలుకొని బయటకు వచ్చే అవకాశం ఉంది. కేవలం ఐసోలేషన్ కోసం అక్కడ ఉంచాం మనం. అయితే రావు గారు, ఒక్కసారి క్లియర్ డీటెయిల్స్ ఏంటంటే, ఇంతకు ముందు వరకు మీరు ఆయన పర్సనల్ డాక్టర్ కాబట్టి ఈ మధ్య కాలంలో ఆయనకి హెల్త్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, లేదా హెల్త్ ఎలా ఉంది, ఒకసారి కండిషన్ చెప్పగలరా? వారు పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నారు, మీరు చూస్తున్నారు. వారు చాలా హుషారుగాను, అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉంటున్నాయి. వారికి సీరియస్ ఆరోగ్య సమస్యలు ప్రస్తుతానికి ఏమీ లేవు. ఓకే, అయితే ప్రెసెంట్ ఒకవేళ జనరల్గా ఒక సిటిజన్గా అడుగుతున్నాను, కరోనా సెకండ్ వేవ్ ఏ విధంగా ఉంది? ఒకవేళ లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి అంటారా? ఎందుకంటే కరోనా సిమ్టమ్స్ కావచ్చు సివియర్ అని చెప్తున్నారు కదా. మన లాక్డౌన్ కరోనాకి పరిష్కారం కాదు. ప్రపంచం అనేక దేశాలు, బాగా డెవలప్డ్ చెందిన దేశాలు చెప్తున్నాయి. ఇంకా లాక్డౌన్ పెట్టడం వల్ల మనం ఫస్ట్ వేవ్ ఎదుర్కొన్నాం కానీ సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చింది. సెకండ్ వేవ్ లాక్డౌన్ పెట్టి థర్డ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ లాగా ఫోర్త్ వేవ్ వస్తుంది. కాబట్టి అంతం లేదు. మనకు ముందున్నది ఏంటంటే కేవలం స్వీయ రక్షణ. మీరు మాస్క్, అదేవిధంగా చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, అనవసరం ఉండటం అవి చేస్తుండాలి. అదేవిధంగా వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి. దాదాపు వచ్చే 1-2 వారాలు అందరికీ వ్యాక్సిన్ లభ్యం అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి చెప్పారు 10 సంవత్సరాల పైన అందరికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని. సో అందరూ వ్యాక్సిన్ వేసుకుంటే మనం అమెరికా లాగా, అంటే యూఎస్ఏ లాగా, అంటే యూకే లాగా మన దగ్గర కేసు తప్పకుండా తక్కువ అవుతాయి. సో అందరూ దయచేసి ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ డెనియల్ చేయకుండా, వ్యాక్సిన్ హెసిటెన్సీ లేకుండా, అపోహలు లేకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఈ పాండమిక్ తగ్గుతుంది. అయితే ఇది మ్యూటెంట్, అలాగే గాల్లో వస్తుంది, డబుల్ మ్యూటెంట్ అనే వర్డ్స్ ఈ మధ్య వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమైనా భయపడాలంటారా, లేదా జాగ్రత్తలు ఉంటే చాలు అంటారా? అది డబుల్ మ్యూటెంట్ అయినా కానీ, కొత్త స్ట్రెయిన్ అయినా కానీ, ఎయిర్ బోర్న్ అయినా కాకుండా కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలా వస్తే మీకు ఎందుకు, మీరు జాగ్రత్తలు పాటించి మీ దగ్గర రాదు. అది మనకు తెలిసి ఎలా స్ప్రెడ్ అవుతుందో. కానీ మీరు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? ఎవరు మాస్క్ వేసుకోవట్లేదు, ప్రజలు విచ్చిపోయి రోడ్డు మీద తిరుగుతున్నారు, పరిశుభ్రత పాటించట్లేదు. ఇవన్నీ పాటించకుండా మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. వాట్సాప్ లో కానివ్వండి, మీలో ఎక్కువ చర్చ జరుగుతున్నాం, కానీ ప్రజలు ఎవరు పాటించడం లేదు. దయచేసి ప్రజలు ఇది పెద్ద ఉపద్రవము,
వరల్డ్ వార్ కన్నా కూడా పెద్ద ఉపద్రవం కాబట్టి అందరూ కూడా తమ వంతు బాధ్యతగా ఎవరికి వారు జాగ్రత్త తీసుకుంటే మనకి తప్పకుండా ఈ కరోనా తగ్గుతుంది. డాక్టర్ ఎంవి రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, క్లియర్గా డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.